బాగుంది నంది బాగుంది తింటే కరిగిపోతుంది ఎన్నిసార్లు రైట్ దూరం దూరం ఉంటా హర మహాదేవ హర ఓం నమ శివాయ అయ్యారు అనూరి ఓం హర హర మహాదేవ హర హర మహాదేవ శివశంకర శివశంకర మహాదేవ శివశంకర మహాదేవ హర శివశంకర మహాదేవ హర శివశంకర మహాదేవ హర. గుట్టరాజేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మా యొక్క ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. జగిత్యాల పట్టణానికి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రం దాదాపు 18వ శతాబ్దంలో చివరిలో 19వ శతాబ్దం పూర్వంలో నిర్మించబడ్డటువంటి దేవాలయం అతి ప్రాచీనమైనది, మరి పవిత్రమైనది. ఇట్టి క్షేత్రంలో ఈ క్షేత్రానికి పూర్వకాలంలో కీకార్యం ఉండేది. ఈ అరణ్యంలో ఈ గుట్టపైన మునులు ఋషులు తపస్సు చేసి వారు దేవాలయం వెనుక భాగంలో సైకతలింగాన్ని స్థాపించి దాని వెనకాలే పార్వతీ గణపతిని కూడా స్థాపించి పూజించేవారు. వారి భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు వారికి ప్రత్యక్షమయ్యాడనేటువంటిది మరి గాథలు చెప్తున్నాయి. మరి ఎక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో ఆ స్థానంలో మరి మా వంశ పారంపర్య అర్చకుల కుటుంబీకులు రామడుగు శిల్పుల చేత దేవాలయం నిర్మించబడ్డది. దాదాపు ఇప్పుడు 120 సంవత్సరాలు కావస్తుంది దేవాలయం నిర్మించబడి. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మరి పరమశివుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి దినం అంటే మహాశివరాత్రి. లింగోద్భవ కాలం అంటే ఈ సృష్టికి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు మరి తన యొక్క ఆలాహలాన్ని తన గరళకంఠుడిగా వెలిసి మరి ఈ లోకానికి సుభిక్షం ఉండాలని కాపాడినటువంటి ఆ మహాశివుడు ఉద్భవించినటువంటి మహాపుణ్యదనం మహాశివరాత్రి. శివరాత్రి రోజు ఎవరైతే ఈ గుట్టరాజేశ్వర స్వామిని దర్శించుకొని మరి ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క మరి కృపా కటాక్షలుతాయి. అలాగే మహాశివరాత్రి రోజు మా దేవాలయం నందు ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనం ప్రారంభమై మరి వెనుక సనాతన రాజరసంలో దారాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే 12 గంటలకు మరి ఈ దేవాలయ సన్నిధిలో శివ కళ్యాణం అత్యంత ఘనంగా మరి వీరేశములతో అందరు పండితుల ఆగమోత్తములటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో కనుల విందుగా మరి ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ గుట్టరాజేశ్వర స్వామి కళ్యాణం జరపబడుతుంది. ఆ కళ్యాణం కూడా పాల్గొంటారు. తర్వాత సాయంత్రం ఆ కళ్యాణ అనంతరం ఆ పరమశివుడు పార్వతీ పరమేశ్వరులు జగిత్యాల పట్టణం నందు కూడా పురవీధుల్లో మరి వారు ప్రయాణించి వారి ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రజలకు సంపూర్ణ కరుణా కటాక్షాలు కలిగేయటానికి వస్తారు. కాబట్టి మరి టవారు శివవీధి వేణుగోపాలస్వామి గుడి నుంచి రాంబజారు పురాణపేట మీదుగా తిరిగి దేవాలయంకు చేరుకుంటుంది. మరి లింగోద్భవ కాలంలో అనంతరం మరి లింగోద్భవ జరిగినటువంటి ఏకాదశ రుద్రాభిషేకము బిల్వార్చన ఆరతి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్రలు కావాలని చెప్పి మరి అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారిని శివుని దర్శిస్తారో వారికి ఇహమందు కూడా సౌఖ్యాల నుంచి అంజమందు కూడా మోక్షం కలుగునని చెప్పి ఈ స్థల పురాణం చెప్తున్నది. కాబట్టి జగిత్యాల ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారిని గుట్టరాజేశ్వర స్వామిని దర్శించుకొని ధరించగలరని చెప్పి కోరుతాం. మరి ఈశ్వర స్వామి క్షేత్రంలో
అత్యంత మహిమాన్వితమైన ఈ గుట్టరాజేశ్వర స్వామిని కోరిన కోరికలు నెరవేర్చుతూ భక్తుల పాలిటి ఇలోయిలపై అందరి కోరికలు తీర్చుతూ ఎంతో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుతున్నాము. మహాశివరాత్రి తెల్లవారి రోజున మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు ఇదే ప్రసాదంగా భావించి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి తెల్లారి ఇక్కడికి వచ్చి స్వామివారి ప్రసాదం సేవించి తర్వాత వాళ్ళు ఈ మొక్కు తీర్చుకున్నట్టు భావిస్తారు. కనుక ఈ సంవత్సరం కూడా మేము బాగా ఘనంగా చేస్తున్నాం. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలి, తెల్లారి అన్నదాన ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాలని మేము భక్తులందరినీ కోరుకుంటున్నాం.